గురుతుల్యులు శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, ఇతర పెద్దలందరికీ, సభాసదులందరికీ నమస్కారం. 4 ఏళ్ల క్రితం ఆగస్టు 14న భారతదేశ విభజన తాలూకు భయానక జ్ఞాపకాల దినంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రకటించిన సందర్భం ఈ కల్లోల భారతం పుస్తక రచనకు నాంది పడిన నేపథ్యం. దేశ విభజన అనగానే మనకి 1947లో భారత్ పాకిస్తాన్ విడిపోవడము లేదా హిందూ ముస్లింలు విడిపోవడం అన్న తార్కిక నిర్వచనాలకు మాత్రమే పరిమితమై మనం చూస్తున్నాం. ఈ విభజన అంశం కేవలం 1947 ఆగస్టు 15కు ముందు కొద్ది రోజులకు ముందే పరిమితమైందని చాలామంది భావిస్తారు. కానీ ఈ విభజనకు మొదటి విత్తనం క్రీస్తు శకం 622లోనే ఒక థానే ఓడరేవులో పడిందన్న విషయాన్ని లోతుగా విశ్లేషించడం ఇంతవరకు ఎవరు చేయలేదు. దేవాల్ పోర్ట్లో తెగిపడిన రాజా దాహిర్ సేన్ తల నుండి ఈ నేల మీద ప్రవహించిన రక్తపు ధారలో ఈ విత్తనం మొలకెత్తిందన్న విషయం ఎవరికీ అంతుపట్టదు. గజ్వాయే బదర్ నుంచి ప్రారంభమైన పాశవిక దుర్మార్గాలు గజ్వాయే హింద్ వరకు విస్తరిస్తూ వచ్చాయి. 622 నుంచి 1947 దాకా జరిగిన ప్రతి ఘటనలన్నీ కూడా ఒక్కొక్కటి తవ్వుకుంటూ పోతే, ఒక్కొక్కటి పరిశోధించుకుంటూ పోతే ఒళ్ళు గగురు పొడుస్తుంది. శ్రీశ్రీ మహాప్రస్థానంలో పేర్కొన్నట్టు ఒక చెంగీస్ ఖాన్, ఒక తైమూర్లంగ్, ఒక ఘజ్నీ మహమ్మద్, ఒక మహమ్మద్ బిన్ ఖాసిం, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క నరహంతకులే. అందుకే ఈ పుస్తక కాలాన్ని 622 నుంచి 1947 దాకా విస్తరించుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. 622లో థానే మీద నౌకాదాడి జరగకపోయి ఉంటే, 8వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ ఖాసిం సింధు మీద దాడి చేయకపోయి ఉంటే, 10వ శతాబ్దంలో హిందూ షాహీ రాజు జయపాలుడు గజ్నవిల జోలికి పోకపోయి ఉంటే ఈ అఖండ భారతం ముక్కలయ్యే అవకాశం ఉండేది కాదు. ఈ దేశం ప్రపంచంతో తనకు ఉన్న ఏకైక భూమార్గాన్ని వాయవ్యంలో కోల్పోయేది కాదు. ఈ రచన 622 నుంచి భారత్పైకి ఇస్లాం దండయాత్రలను, దానివల్ల చోటు చేసుకున్న విపరిణామాలను విపులంగా చర్చిస్తుంది. భారత సామాజిక, ఆర్థిక, రాజకీయ, మానసిక, ధార్మిక వ్యవస్థలను ఈ దాడులు ఎంత తీవ్రంగా ప్రభావితం చేసిందో చర్చిస్తుంది. తమ ధర్మాన్ని రక్షించుకునేందుకు భారతీయులు నిరంతరం జరిపిన పోరాటాన్ని కళ్ళకు కట్టిస్తుంది. ఈ రచన సంచిక వెబ్ మ్యాగజైన్లో ధారావాహికంగా వస్తున్న సమయంలోనే నా ప్రాణ స్నేహితులు కొందరు నన్ను ఆక్షేపించారు. ఇప్పుడు ఈ రచన అవసరమా అని ప్రశ్నించారు. దేశం మత సామరస్యంతో వెల్లివిరుస్తున్న కాలంలో గతకాలాన్ని తవ్వి తీయడం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. వేములవాడ, జోగులాంబ దేవాలయాల్లో దర్గాలు ఉండి హిందూ ముస్లింలు సామరస్యంగా గడుపుతున్న వేళ ఇలాంటి రచనలు సరికాదంటూ హితవు కూడా చెప్పారు. ఈ మాటలకు నేనేమి స్పందించలేదు. ఇతర మతాల ప్రార్థనా స్థలాల్లో హిందువులకు ప్రార్థనా అవకాశాలు ఉన్నాయా అని అయితే నేనైతే ప్రశ్నించలేదు. నిజంగా ఈ గ్రంథ రచన వల్ల మత సామరస్యానికి వచ్చిన ముప్పు ఏమిటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే భౌగోళిక జాతీయవాదం పేరుతో పడమటి నుంచి సాగిన దురాక్రమణలను, మారణకాండలను ఈ రచన సమగ్రంగా వివరిస్తున్నది. మన మతం కాని వారు, విశ్వసించని వారు ఉండటానికి వీల్లేదనే అతివాదం ఎలా పెరిగిపోయిందో, దానివల్ల జరిగిన ప్రతికూల పరిణామాలేమిటో ఈ రచన విశ్లేషిస్తుంది. సహనావతు సహనౌభునక్తు అన్న సూత్రాన్ని ఆచరిస్తూ అన్ని మతాలను, అన్ని ధర్మాలను, మంచి చెడులను గురించి ఆలోచించకుండా గుడ్డిగా సహించుకుంటూ రావటం వల్ల జరిగిన నష్టాన్ని ఈ గ్రంథం వివరిస్తుంది. నిజానికి కాఫీర్ అనే కాన్సెప్ట్ మన దగ్గర ఉంది. మనం వారిని చార్వాకులు అని పిలుస్తాం. తర్పణాలు వదిలినప్పుడు చార్వాకులకు కూడా తర్పణం వదులుతాం. శరణార్థి వస్తే వారిని ఆదరించి సేద తీరుస్తాం. అది మన సహనం. ఆ సహనానికి అసహనాన్ని చేర్చి ఇక్కడి సంస్కృతిని, జనజీవన విధానాన్ని ముక్కలు చేసే కూటనీతిని ఈ గ్రంథం వివరిస్తుంది. ఈ గ్రంథం ఇస్లాం చొరబాట్లకు మాత్రమే సంబంధించింది ఎంత మాత్రం కాదు. దేశం 3 ముక్కలు కావటం వల్ల మనం ఏమి కోల్పోయామో తెలుపుతుంది. వేదాలు ఘోషించిన నదీ సూక్తంలోని సప్తసింధు నదులు మనం ఎలా పోగొట్టుకున్నామో తెలియజేస్తుంది. అసాధారణమైన ఆధ్యాత్మిక, తాత్విక భావ సంపద కలిగిన ముల్తాన్ సూర్య దేవాలయం, బ్రాహ్మణాబాద్ వంటి నగరాలను ఏ విధంగా ధ్వంసం చేసుకున్నామో ఈ గ్రంథం తెలియజేస్తుంది.
పశ్చిమ దేశాలకు అత్యంత కీలకమైన స్థావరంగా వాణిజ్య కేంద్రంగా వెలసిన దేవాలు ఓడరేవును మనకు కాకుండా ఎలా చేసుకున్నామో ఈ గ్రంథం వివరిస్తుంది. తమ ధర్మాన్ని నిలబెట్టడం కోసం, తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం రాజా దాహిర్ సేన్, లలితాదిత్య ముక్తాపీడుడు, బప్పా రావల్, గురు అర్జున్ దేవ్, గురు తేగ్ బహదూర్, గురు గోవింద్ సింగ్, శివాజీ, శంభాజీ, రాణా సంగా లాంటి అనేక మంది పోరాట పటిమని ఈ గ్రంథం తెలియజేస్తుంది. అత్యంత శాంతియుత మతంగా ఆవిర్భవించిన సిక్కు మతం ఇవాళ ఆ మతాన్ని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరూ పిడిబాకును తప్పనిసరిగా ధరించేంత తీవ్రంగా ఎందుకు మారాల్సి వచ్చిందో ఈ గ్రంథం తెలియజేస్తుంది. భిన్న సమాజాలు ప్రజల మధ్య సమన్వయం కోసం, సమగ్రత కోసం ప్రయత్నించకుండా, వారిని ఎప్పటికీ కలవకుండా చేయటానికి జరిపిన కూటనీతిని ఈ రచన తేటతెల్లం చేస్తుంది. స్వాతంత్రోద్యమ సమయంలో ద్విజాతి సిద్ధాంతాలను రాజుకునేలా ఎలా చేశారో ఈ గ్రంథం వివరిస్తుంది. ఈ గ్రంథాన్ని ఆమూలాగ్రం చదవండి. మన దేశీయమైన జ్ఞానం కోసం చదవండి. ఈ దేశం ధర్మం గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథాన్ని చదవండి. దీని మీద మీ